విగ్రహానికి కూడా ఆర్డర్ ఇవ్వలేదా? ఇవ్వలా. ఇప్పుడు దీన్ని సందర్భాన్ని పురస్కరించుకుని ఆ జగన్ రెడ్డి ఏం చేశాడు, బెజవాడలో ఉన్నటువంటి మా స్వరాజ్య మైదానంలో కట్టేశాడు. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రియల్ అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్ పెట్టుకున్నా ఉంటుంటే స్థలం లేదు. ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఎవరో ఒక ధార్మిక సమ్మేళనం ఏదైనా పెట్టుకోవాలనుకుంటే స్పేస్ లేదు. ఆ పరిస్థితి చేశాడు. ఎందుకని? మరి డబ్బులుంటే నువ్వు కట్టేయాలిగా. మరి ఎందుకు కట్టలా చెప్పండి? అట్లా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. ఆ అసంతృప్తి వచ్చి మళ్ళీ అధికార మార్పిడి జరిగింది అనుకోండి. ఇప్పుడు కిందసారి ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు మొన్న ఈ అసలు దుర్మార్గంగా ప్రభుత్వం యొక్క నిర్ణయాల మీద నిరసన తెలియజేయటానికి అసలు ధర్నాలు చేయటానికి వీల్లేదు, గుడ్డు కూసని ఒక జీవో నెంబర్ 1 ఒకటి పెట్టారు. అప్పుడు దానికి వ్యతిరేకంగా లాయర్లు ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన చేసినాయి. తర్వాత దాన్ని ఉపసంహరించారు అనుకోండి. ఆ సందర్భంగా వీళ్ళు ఒక బుక్ వేశారు. దాన్ని దానికోసం కృషి చేసిన వాళ్ళు. దీంట్లో ఉంటుంది సమాచారం, చాలా మనకి అసలు ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. ఎంతమందిని చంపేశారు, ఎంతమంది ఆడవాళ్ళకి మానభంగాలు చేసి హత్యలు చేశారు, ఎన్ని చోట్ల కబ్జాలు చేశారో ఇవన్నీ కూడా అర్థమైందా? ఇటువంటి పరిస్థితులు మళ్ళీ జరిగితే ఏమవ్వాలి? జరుగుతున్నాయా? ఇప్పుడు కూడా అధికారంలో లేకపోయినా వెనకటికి మళ్ళీనే ఇంకా దబాయింపులు మరి బెదిరింపులు జరుగుతూనే ఉండే కదా. ఇప్పుడు అధికారంలో లేకుండా వైసీపీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పండి ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్లో అసలు కరప్షన్ లేదనేది నేను చెప్పను. ఇదివరకు కొద్ది గొప్ప పెద్దగా బహిర్గతం అయ్యేది కాదు. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఓపెన్ అప్ అయిపోయింది. అందరికీ తెలుసు ఇసుకలో కానీ, మద్యంలో కానీ, ఇంకో దాంట్లో కానీ ఏం జరుగుతుందో. యాక్టర్లు 2కో 3కో పర్సన్ వెళ్ళిపోయి కేంద్రీకరించబడింది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి మంత్రులు మారినా, జెండాలు మారినా పద్ధతి మాత్రం సేమ్ జరుగుతుంది. మళ్ళీ కరప్షన్ అలాగే ఉంది. ఎస్, అది అందరూ చెప్పే విషయమే. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఇవాళ కూడా చక్కగా కొనసాగుతూ ఉంది. తెలుగుదేశానికి మద్దతుగా చాలా డెడికేటెడ్గా వార్తలు రాసే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇప్పటికి ఎక్కడెక్కడ కొన్ని చోట్ల ఆ రోజున వైకాపా ఉండగా చక్రం తిప్పి కరప్షన్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ కీలక స్థానాల్లో ఉండి ఎట్టా చేస్తున్నారు అధికారులు అనేది వస్తూ ఉన్నాయి. బహిరంగ సత్యమే కాదు సార్. తెలుగు రాష్ట్రాల్లో 20 ఏళ్ళు ఆల్మోస్ట్ దగ్గరగా ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్. ఎందుకు ఆయనకి గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియట్లేదా, లేకపోతే చూసి చూడనట్టు ఉంటున్నారా ఏంటి? తెలిసే చూసి చూడనట్టు ఉంటున్నాడు. చెప్తున్నా వినండి. ఇప్పుడుండే చీఫ్ సెక్రటరీ కె విజయానంద్, ఆయన కిందటిసారి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా ఏపీ జెన్కో ఎండీగానో ఏమో ఉన్నాడు. అప్పుడు ఒరిస్సాలో ఉన్న కోల్ మైన్ నుంచి పారాదీప్ పోర్ట్ దగ్గర నుంచి కృష్ణాపట్నంలో ఉన్నటువంటి దామోదరం సంజీవయ్య థర్మల్ స్టేషన్కి బొగ్గు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు విషయంలో ఒక టన్నుకి 911 రూపాయల చొప్పున కాంట్రాక్ట్ జరిగింది. అదే పారాదీప్ పోర్ట్ నుంచి కృష్ణాపట్నంకి ఇంకా అవతల తమిళనాడులో ఎన్నూరు పోర్ట్ అని ఉంటుంది. ఎన్నూరు, అక్కడుండే ధర్మల్ స్టేషన్కి ఆ ఎన్నూరుకి 347 రూపాయల చొప్పునే వాళ్ళ కాంట్రాక్ట్కి సప్లై చేయారు. ఎస్, దీని వలన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డుకి ఆ థర్మల్ స్టేషన్ మీద 250 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది అని చెప్పి కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ చేసింది.
సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని ఏంటి మీరు ఇట్లా పట్టించుకోవడం వ్యవహరిస్తున్నారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెచ్చరించిందట. బట్ నో యాక్షన్. ఎవరి మీద? చీఫ్ సెక్రటరీ పైన. ఆ తర్వాత ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో ఉండగా కూడా మళ్ళీ అతను అదే ఎల్సిటీ దాంట్లోనే కీలకమైన పాత్రలో ఉన్నాడు. ఉండి అదాని జగన్కి ఎంతో హెఫ్టీ అమౌంట్ ఇచ్చాడు కదా, 1700 కోట్లు. 1700 కోట్లు ఇచ్చారనేది అమెరికా. 1700 కోట్లు 7000 మెగావాట్ల విద్యుత్తుని సెకీ నుంచి తీసుకున్న దాంట్లో 1700 కోట్లు జగన్కి లంచం ఇచ్చాడని అమెరికా కోర్టులో దావా వేశారు. దాని వలన 1,10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరిగింది, ప్రజల మీద అదనం భారం పడుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, చెప్పాడు కదా. దానిపైన సిపిఐ రామకృష్ణ గారు, మన పయ్యావుల కేశవ్ గారు వాళ్ళు కోర్టులో పిటిషన్ కూడా వేశారు కదా దాన్ని రద్దు చేయాలని. ఇప్పుడు గవర్నమెంట్ స్టాండ్ ఏంటి? ఆ ఒప్పందాన్ని కంటిన్యూ చేయటమే. లంచం తీసుకున్న జగన్ మీద కేసు లేదు, లంచం ఇచ్చిన అదానీ మీద కేసు లేదు. ఇప్పుడు అదే విజయానంద్ గారికి ఇంకా ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పెట్టారు. అలాగే ఆయన కన్నబాబు గారు అని చెప్పి నారాయణ గారికి బాగా సన్నిహితమైన వ్యక్తి. కిందసారి కూడా ఆయనే ఉన్నాడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని సిఆర్డిఏ కమిషనర్గా పెట్టారు. ఆ మహానుభావుడు ఏం చేశాడు? అక్కడ ఋషికొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి టూరిజం డెవలప్మెంట్ పేరు మీదుగా ఒక రాజమహల్ నిర్మాణం చేసి 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఓహో, కన్నబాబు గారు దానికి. అర్థమైందండి. బాత్ టబ్, స్నానాల తొట్టె 36 లక్షల రూపాయలు, చాండ్లియర్స్ 2 lakhs. ఇట్లా అడ్డగోలుగా ఐఏఎస్ అధికారి వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి, బిజినెస్ రూల్స్, వాళ్ళ ప్రవర్తన అది అడ్డగోలుగా చేయకూడదు. మంత్రి చేసిన తన అభిప్రాయం ఫైల్లో రాయాలి. అయినప్పటికీ మంత్రి చేస్తే వాడి మీద కేసు వెళ్తుంది, ఇతని మీదకి రావు. మరి ఆ పని చేయలేదు. వాళ్ళు మళ్ళీ అతన్ని తీసుకొచ్చి నారాయణ కావాలని చెప్పి అక్కడ కాస్త ముక్కుసూటిగా వ్యవహరించే భాస్కర్ అనే అతన్ని పంపించేసేసి ఇతనికి మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ అండ్ సిఆర్డిఏ కమిషనర్గా పెట్టారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ నదుల్లో, కృష్ణా నదిలో 2,000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, అట్లాగే రైల్వే స్టేషన్ 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్, ఇటువంటి గొప్ప 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 ఆలోచనలన్నీ చేస్తూ ఉండేటటువంటి అవకాశం వాళ్ళకి ఇచ్చారు. ఆ పరిస్థితులు జరుగుతున్నాయి. ఇది బాగోలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాలి. కలిసి మాట్లాడొచ్చు కదా సార్, చెప్పొచ్చు కదా. ఇదివరకు 2G స్పెక్ట్రమ్ విషయంలో సుప్రీంకోర్టుకు తీర్పులు ఇచ్చింది. ఏదైనా ప్రభుత్వం ఆస్తి ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు బహిరంగ ఆక్షన్ పెట్టాలి. ఓపెన్ మార్కెట్ తక్కువ రేట్లకు ఇవ్వడానికి ఇవ్వకూడదు అని చెప్పి పెడితే ఋషికొండ, విశాఖపట్నంలో ఋషికొండ అంటే టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఏరియా. అక్కడ 21 ఎకరాలు, 21 ఎకరాలు, ఎకరం 99 పైసలతో చొప్పున, ఎకరం 99 పైసల చొప్పున లాంగ్ టర్మ్ లీజ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి లోకేష్ బాబు గారు ఇచ్చారు. అక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు యొక్క లెక్క ప్రకారంగానే ఒక చదరపు గజము విలువ 30,000 రూపాయలు, అంటే ఎకరం 15 కోట్లు.
అంటే మొత్తం మీద 21 ఎకరాలు 320 కోట్లు. 320 కోట్ల విలువైన ప్రభుత్వ సంపదని 99 పైసలు చొప్పున లాంగ్ టర్మ్ లీజు ఇస్తే రేపు తర్వాత కేసులు ఎదుర్కోవద్దా చంద్రబాబు నాయుడు గారు? ఆలోచించండి. మీరు ధర్మకర్త మాత్రమే. మీ ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేయటానికి అవకాశం లేదు. ఇదివరకు చేసిన వాళ్ళని తప్పన్నాం కదా. తప్పన్నాం, కేసులు పోయా, జైలుకి వెళ్ళారు వాళ్ళు. రాజా జైలుకి వెళ్ళారు, కనిమొళి జైలుకి వెళ్ళారు, యూపీఏలో పార్ట్నర్స్గా ఉండి వెళ్ళారు. చెప్తున్నా. అందువలన ఇటువంటి లోపాలు చాలా జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు, మార్చుకోండి.